బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సరే మనకు ఎలా తెలుస్తారా వెళ్ళేటప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, బట్ విల్ సీ అనుకున్నాము. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు హరీష్ సడన్గా నన్ను క్యారిడార్లో నిలబెట్టి ఒక 20 minutes ఈ ఐడియా చెప్పాడు. భలే ఉంది హరీష్ అని. బాగుందనంటే చాలా బాగుంది, ఇది చాలా మంచి సినిమా అవుద్ది, గో హెడ్ అంటే ఒక ఐడియా క్యారెక్టరేషన్ చెప్పాడు అంతే 20 minutes. ఇది నేను వెళ్ళి బన్నీకి షేర్ చేశాను. బన్నీ ఇట్లా హరీష్ చెప్పాడు తనకి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా చెప్పాం బన్నీకి. బాగుంది సార్ ఐడియా, బట్ ఎలా వస్తుంది అని అంటే చూద్దాము, హరీష్ వర్క్ చేస్తాడు చెప్తాడు. సో అలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, తన హరీష్ వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఓకే చేసుకోవటానికి 3 months పట్టింది. రకరకాలుగా అన్ని రకాలుగా పక్కాగా వచ్చేలా. సరే అలా ఓకే అయింది ప్రాజెక్టు. 25th ఫిలింగా సెట్ అయింది. అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు ఈ సినిమా జరగటానికి మెయిన్ కారణాలు వాళ్ళిద్దరే, హరీష్ అండ్ అల్లు అర్జున్. వాళ్ళు ఇద్దరు ఉంటూ కూడా నన్ను ఎక్కడ తగ్గనివ్వకుండా, అంటే అది నేను రిలేషన్స్ అన్నానే, సినిమా వేరు రిలేషన్స్ వేరని. వాళ్ళ బన్నీ ఒక స్టార్ హీరో, హరీష్కు తనకుంది, కానీ దిల్ రాజుకి ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా నన్ను వాళ్ళతో పెట్టుకొని ట్రావెల్ చేశారు సినిమా కంప్లీట్ వరకు. సో అలా కథ దగ్గర నుంచి అన్నీ ఒకటి డిజైన్ చేసుకుంటూ, పాటల దగ్గర కానీ ఎవ్రీవేర్. సో ఒక రైట్ సినిమా రావటానికి వాళ్ళిద్దరు ముందుండి ఓల్డ్ టీమ్ని పెట్టుకొని సినిమా రెడీ చేశారు. మనకు రోజు నైట్ 3 వరకు ఎడిటింగ్ రూమ్లో ముగ్గురమే. సో అలా సో మెనీ మూమెంట్స్. ఒక 25th ఫిలింకి ఎన్ని రావాలో అన్ని కుదిరాయి. ఇంకా మీరు ఇందాక అడిగినట్టు అంటే వాట్ ఈజ్ స్పెషల్ ఫర్ అల్లు అర్జున్. సో నాకు సరైనోడు సినిమా చూసినప్పుడు నాకు షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. అంటే తను చేసిన విధానము అవి, అరే ఏం చేస్తున్నాడు అయిపోయింది. ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్, దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు, సో ఎవ్రీథింగ్. ఫైనల్గా సినిమా రెడీ. సో 23rd రోజు డెఫినెట్గా అటు బన్నీకి కానీ ఇటు హరీష్కి కానీ మీకు మా బ్యానర్కి 25th ఫిలిం కానీ అందరికీ ఇట్స్ ఏ సర్ప్రైజ్. సో ఇట్స్ ఏ సర్ప్రైజ్ ఇట్. రేంజ్లో అవన్నీ వి డోంట్ నో, బట్ గట్టిగానే కొడుతున్నాం. మీరంటే ఇంకా మీ ప్లానింగ్ అది గట్టిగానే కొడుతున్నాం అది, బట్ ఆడియన్స్ చెప్పే వరకు. సో మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నాం అని ఎందుకు అంటున్నా అంటే ఆడియన్స్ కూడా అదే రేంజ్లో మేము అనుకున్నట్టు రీచ్ అయిపోతే ఇట్స్ సిక్సర్. మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్సెస్ని మీరు బాగానే హ్యాండిల్ చేసినట్టున్నారు. టీజర్ రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీలు, పాట రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీ. అంటే కాంట్రవర్సీ అది ఒకటేనండి. ఆ పాటలో ఆ వర్డ్స్ వల్ల, అంటే అదే ముందు నుంచి దువాడి జగన్నాథం బ్రాహ్మణ్ క్యారెక్టర్ అనగానే వాళ్ళందరూ ఎక్కువ ఫోకస్ చేశారు. నిజంగా ఇప్పుడు నాకుంది, నాకు అంతో ఇంతో తెలుసు అనుకుంటున్నాను, నాకే అర్థం కాదు నమ్మకం చమకం అంటే ఏంటని వాళ్ళు చెప్పే వరకు. సో కామన్ మ్యాన్కి ఎవరికి తెలియదు. కొందరు ఇప్పుడు బ్రాహ్మణ్ దాంట్లో ఉండి శ్లోకాల గురించి తెలిసి, హిందుత్వంలో ఉండి అవి గురించి తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుండొచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అనుకొని మనకు వి డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీ. అది ఎస్పెషల్లీ నేను ఎప్పుడు కోరుకున్నా నాకు నెగిటివ్ ఉండకూడదు. సో మన సినిమా ప్రాపర్గా రెడీ చేసి ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమా ఆడొద్ది. మన ప్రేక్షకులకు నచ్చడానికి మనం ఏం చేస్తాం. సో నా డైరెక్టర్ కూడా హరీష్ కూడా ఎందుకన్నా మనకు అలాంటప్పుడు వాళ్ళని పిలిచాను, హరీష్ని కూర్చోబెట్టాను, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకుని ఓకే అనుకొని చేసేసాను. మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? మీరు ఆయన సినిమాలన్నీ ఆల్మోస్ట్ మీరు డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఐ థింక్ తమ్ముడు దగ్గర నుంచి తమ్ముడు, ఖుషి, ప్రేమ, గబ్బర్ సింగ్, మోస్ట్ ఆఫ్ హిస్ మూవీస్ని మీరు రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు, కానీ సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు?
అంటే ఒక 2 స్క్రిప్ట్స్ అనుకున్నాము. ఒక స్క్రిప్ట్ మెటీరియలైజ్ అయ్యేది ఉండి ఎక్కడో సింక్ అవ్వక చేయలేకపోయాము. అదేంటో మొన్న కూడా జస్ట్ 1 మంత్ బ్యాక్ కలిసాను కళ్యాణ్ గారిని, త్రివిక్రమ్ గారి సెట్లో కలిస్తే ఇలాగే అన్నాను, అంటే మీరు ఎప్పుడు కథ తీసుకుని వస్తున్నారు చెప్పండి, మీ బ్యానర్లో నేను సినిమా చేస్తున్నాను అన్నారా? సో మీ స్క్రిప్ట్ మీరు నమ్మేది యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ జర్నీ అవన్నీ నేను చూస్తున్నాను. సో మీరు మంచి స్క్రిప్టు, ఇది కళ్యాణ్ గారికి బాగుంటుంది అనుకుంటే మీరు ఎనీ టైం ప్లీజ్ వెల్కమ్, నేను మీ బ్యానర్లో సినిమా చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. పోతే కళ్యాణ్ గారి ఇమేజ్కు సరిపోయే కథ కావాలి, నాకు హ్యాండిల్ చేసే డైరెక్టర్ కావాలి. ఆ 2 ఉంటేనే నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతాను. బట్ వీఆర్ వర్కింగ్. సో అది ఎలా సెట్ అవుతుంది ఏంటి వి డోంట్ నో. సో నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా అనుకుంటాం, అంతే, అది సెట్ అవ్వాలి. అనుకుంటే ఇవి జరగవు, అది ఆ ప్రాసెస్లో జరుగుతూనే జరుగుతాయి. కానీ రాజు గారు, కళ్యాణ్ గారు అడప ఇంక ఇది లాస్ట్ సినిమా, ఇంకో 2 సినిమాలు తీస్తాను ఇలా అంటూ ఉంటారు. అప్పుడల్లా మీకు కొంచెం గుండెలో రైలు పడిగడతాయో? అంటే ఇది ఇప్పుడు నేను నమ్మేది ఏదైనా ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. దానికోసం వెయిట్ చేయాల్సింది, ఏదైనా టైం రావాలి. సో ఏది మన చేతిలో ఉండదు, మనం ప్రయత్నం చేసే వాళ్ళమే. మన ప్రయత్నం సక్సెస్ అయితే ఆ రోజు జరుగుద్దని నమ్ముతున్నాను నేను. రాజుగారు, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్లు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అలాంటి వాళ్ళతో సినిమాలు ఇంతవరకు తీయలేదు. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ అందరితో తీసేశారు ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ద ఫస్ట్ జనరేషన్ ఉంది కదండి, వాళ్ళతో మీరు సినిమాలు ఇంకా చేయలేదు. అవి ఎప్పుడు వాటి కూడా సంకల్పించారా లేదా? అంటే అది తెలియదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాలకృష్ణ గారితో నా మధ్య ఒకసారి అనిల్ రావు ఇప్పుడు ఒక ఐడియా చెప్తే వెళ్ళి కలిసి వచ్చాం, చెప్పాం, ఐడియా కూడా నచ్చింది. పోతే బాలకృష్ణ గారికి అప్పుడు 100th ఫిలిం చేయాలనే దాంట్లో ఈ లోపు అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ ఇటు మాకు రాజా ది గ్రేట్ చేస్తుండడం. సో చెయ్యాలని ఉంటుంది. బట్ అది ఏదైనా నేను బిలీవ్ చేసేది వాళ్ళకి సరిపడే స్టోరీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేయాలని. ఏదో వాళ్ళ డేట్స్ వస్తాయి కదా, నేను సినిమా చేయలేను, ఎప్పుడూ చేయలేను నేను. సో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్లో వాళ్ళు కనిపించాలి, అరే ఇది వీళ్ళకి బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్గా లక్కీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్. అది ఎన్ని స్టార్ హీరోస్, పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ ఎవరి దగ్గరకైనా నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగలే స్వాతంత్రం నాకుంది. సో అది పెద్ద కథ ఉంటే నేను ఎనీ టైం వెళ్ళిపోవచ్చు.